మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కొలువుదీరిన నూతన పాలకవర్గానికి మౌలిక వసతుల కల్పన సవాల్ విసురుతోంది. 1952లో మున్సిపాలిటీగా ఏర్పడి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న పాలమూరులో అభివృద్ధి పడకేసింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో శివారు కాలనీల అభివృద్ధి ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. బోయపల్లి, అయ్యవారిపల్లి, దివిటిపల్లి, చిన్నదరపల్లి, పూజారితండ, గొల్లబండ తండ, పాలకొండ, ఎదిర లాంటి గ్రామాలు 12 ఏళ్లలో మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. వీటి పరిధిలో కొత్తగా వెలిసిన అక్షర కాలనీ, తిరుమల కాలనీ, న్యూ మోతీనగర్, మధురానగర్ కాలనీ, నాగేంద్రనగర్ కాలనీ, విఘ్నేశ్వర కాలనీ, రెహమాన్ నగర్, న్యూ వీరన్నపేట, శ్రీరామ్ కాలనీ, పోచమ్మగడ్డ కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాలనీల్లో ఇప్పటికే సీసీ రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ, మిషన్ భగీరథ మంచినీటి సౌకర్యం అందుబాటులోకి రాలేదు. 55,000 కుటుంబాలుంటే 38,000 నల్లా కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 498 బోరుబావులు, 63 చేతి పంపులు ఇప్పటికీ నీటి వనరుగా కొనసాగుతున్నాయి. కొన్ని కాలనీల్లో విద్యుత్ స్తంభాలున్నా కరెంటు తీగలు లేవు. పాలమూరులో ఇప్పటికీ భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏం లేదు సార్. ఇంతవరకు మాకు ప్రతి ఇంటి మోరి నీళ్లు పక్క ప్లాట్లోకి వెళ్ళడము, రోడ్లపైకి రావడము, దాని నుంచి వెహికల్స్ రావడానికి పోవడానికి కానీ, ఈ దోమలు పందుల నుంచి రోగాలు చెడు వాసన రావడం కానీ, ఖాళీ ప్లాట్లకు నీళ్లు వదలడం వల్ల వాళ్ళు కూడా వచ్చి ఒకరికొకరు గొడవలు కావడం ఇది జరుగుతుంది. చాలా అస్తవ్యస్తంగా ఉంది సార్ మాకు డ్రైనేజ్ వ్యవస్థ. మాకు ఇంతవరకు మాకు మిషన్ భగీరథ కూడా ఇక్కడ పైప్ లైన్ కానీ సప్లై ఇంతవరకు పైప్ లైన్ కూడా లేదు. ఇక్కడ చీకటి అయితే మాత్రం టోటల్గా చిమ్మ చీకటి, 6-7 అయిందంటే చిమ్మ చీకటి. ఇంట్లో లైట్లు వేస్తారు కానీ వెళ్తురు ఉంటుంది తప్ప టోటల్ చీకటి వేస్తారు. ఇక్కడ పాములు ఉన్నాయి, పోల్లు వేసారు, కరెంటు గుంజలేదు. మాకు ఎక్స్ట్రా ఒక పోల్ వేసి కరెంటు గుంజమని కూడా మేము దరఖాస్తు ఇచ్చాము. ఈ కాలనీ ఏర్పడి దగ్గర 35 సంవత్సరాలు అవుతుంది సార్. ఒక్క సీసీ రోడ్ లేదు సార్, ఒక్కటి కూడా లేదు. కేవలం మట్టి రోడ్డు మాత్రమే, అది ఇండ్ల వాళ్ళు వేసుకున్న రోడ్డు తప్ప ఇక్కడ రోడ్డు వేసిన మూమెంటే లేదు సార్. నాదుడే లేదు ఇక్కడ వేసింది సార్. చీకటి అయితే కరెంటు లేకుంటుంది ఇక్కడ. మేము కరెంటు వాళ్ళని మస్తు రిక్వెస్ట్ చేసినాము, మాకేం అజ్జుపలేదు. స్తంభాలకు వైర్ లేదు, ఇబ్బంది అవుతుంది. రాత్రికి ఇబ్బంది అవుతుంది సార్. మాకు రానికే పోనికే మబ్బు సీకట్లా రావాలి, అన్నిటికీ ఇబ్బంది ఉంది సార్. మాకు దయచేసి రోడ్లు మోరీలు సాఫ్ చేస్తే బాగుంటుంది. మహబూబ్ నగర్ చుట్టూ హైదరాబాద్ బెంగళూరు హైవే, భూత్పూరు చించోలి హైవే, కోదాడ రాయచూరు హైవేలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చుట్టూ బైపాస్ రోడ్ల నిర్మాణం అవసరముంది. ప్రస్తుతం జడ్చెల మార్గం నుంచి భూత్పూర్ రోడ్డు, అక్కడి నుంచి రాయచూరు హైవేకు రోడ్లున్నాయి. చుట్టూ తిరిగేలా బైపాస్ల నిర్మాణం అవసరముంది. నగరంలో జనాభా 2,60,000కు చేరింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఒకప్పుడు 48కి పైగా చెరువులు, కుంటలు ఉండేవి. ఇప్పుడవి కనిపించే పరిస్థితి లేదు. పాలమూరు చుట్టూ ఉన్న గుట్టలు, మట్టి అక్రమ రవాణా కారణంగా ఆనవాళ్లే లేకుండా పోతున్నాయి. ఇప్పుడున్న వాటినైనా రక్షించాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉంది. 38 చోట్ల పార్కులు ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేదు. మా దగ్గర నీటి సమస్య కానీ ఇక డ్రైనేజ్ సమస్య కానీ చాలా ఎక్కువ ఉంది. వాటర్ కూడా సరిగ్గా క్లీన్ చేయరు మా దగ్గర. అప్పుడప్పుడు పురుగులు వస్తుంటాయి. కొత్తగా వచ్చిన కార్పొరేటర్లు అందరూ మాకు తొందరగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే చాలా బాగుంటది. దోమలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. డంప్యార్డ్ మాకు దగ్గరలోనే ఉండదు, రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ పట్టించుకునేటోళ్ళు లేరు. నీళ్ళ ప్రాబ్లం ఉంది, మన కడిగేటోళ్ళు ఎవరు లేదు. చేసుకోమని అంటారు, ఎవరు చేయరు. తలా ఇన్ని పైసలు వేసి మేము బోరు మంచిగా చేపిస్తున్నాం. మిషన్ బాబు నీళ్ళు మనకు వస్తలేదు, మాకు వస్తనే లేదు, ఆ నీళ్ళే వస్తలేదు మనకు. మహబూబ్ నగర్ నగరం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ. అది లేకపోవడంతో అనేక కూడళ్లలో వాహనాల రాకపోకలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. 18కి పైగా పార్కింగ్ ప్రదేశాలు గుర్తించినా ఎక్కడా అందుబాటులోకి తీసుకురాకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలపాల్సిన పరిస్థితి. గతంలో కొన్ని చోట్ల మాత్రమే కూడళ్ల సుందరీకరణ జరిగింది. మిగిలిన చోట్ల సుందరీకరణతో పాటు పచ్చదనాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నూతన పాలకవర్గంపై ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ సమస్య. సాయంత్రం 4 అయిందంటే చాలు, ఉదయం వాళ్ళ స్కూళ్ళు ఆఫీస్లోకి వెళ్ళే టైం నుంచి సాయంత్రం రద్దీ టైంలో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతుండ్రు. ఒక ఆటో లోపలికి పోవాలంటే పోలేని పరిస్థితి. వాహనాలకు తగ్గట్టు ఎక్కడ కూడా రోడ్ల వ్యవస్థ ఇంకా వ్యాప్తి చెందలేదు. రోడ్లను కూడా మొత్తం పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి. అలాగే పార్కింగ్, దుకాణాల ముందర పార్కింగ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. ఎక్కడ కూడా పార్కింగ్ లేకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు వదిలేసి వెళ్ళిపోతారు. ఫోటోలు కొట్టి ఫైన్లు వేసే చలాన్ల మీద ఉన్నంత శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రించడం కానీ ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలనే విధంగా కూడా ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. బస్తీ దవాఖానా అని పేరుకే ఉన్నాయి కానీ దానిలో ఒక
ఒక ఆథరైజ్డ్ డాక్టర్స్ కానీ ఒక సిబ్బంది కానీ ఉండి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు. కార్పొరేషన్ కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు దండిగా వస్తాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో మరింత ఎక్కువ నిధులు తీసుకువచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో కార్పొరేషన్ కి రావాల్సిన ఆదాయంపైన పాలక వర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 20 కోట్లకు పైగా అద్దె బకాయిలు రావాల్సి ఉంది.